పదవి యోగం తర్వాత మరో యాగానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఎల్లుండి నుంచి ఎర్రవల్లిలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించబోతున్నారు. ఇంతకీ కేసీఆర్ యాగాల వెనుక ఆంతర్యమేంటి? ఇప్పటికే పదుల సంఖ్యలో యాగ క్రతువులు నిర్వహించిన కేసీఆర్ కు ఏం ఫలం దక్కింది? మరోసారి యాగానికి సిద్ధమవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ యాగాలపైనే పడింది. ఇప్పటి వరకు కేసీఆర్ నిర్వహించిన యాగాలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. మరో యాగానికి సిద్ధమవుతున్న కేసీఆర్ ఈ నెల 21 నుంచి మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం. 200 మంది ఋత్విక్కులతో 25 వరకు యాగం. మొదటి నుంచి సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ ఎక్కువ. దైవభక్తి విషయంలోనూ ఆయనను మించిన వారు ఉండరేమో. వాస్తు వంటి అంశాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్ ఏ ముఖ్యమైన కార్యక్రమం మొదలుపెట్టినా వీటిని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. మొదలుపెట్టే ప్రతి పనికి ముందు గ్రహస్థితి, తిథి, వార, నక్షత్ర, వాస్తుబలం, ముహూర్తాలు, సంఖ్యాశాస్త్రం, జాతకాలు నమ్ముతారు. తాను తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కేసీఆర్ కు దగ్గరగా ఉన్న వాళ్లకు మామూలుగా అనిపించిన సామాన్య జనానికి మాత్రం ఆసక్తికరమైన అంశమే. అందుకే కేసీఆర్ ఏ యాగం నిర్వహించ తలపెట్టినా అది చర్చకు దారితీస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేస్తున్న యాగాలు అందరికీ తెలుస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి యాగాలు చేస్తున్నారు కేసీఆర్. 1996లో సిద్దిపేటలో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు, 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీ హననం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ను స్థాపించారు. 2005లో కేంద్ర మంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీ యాగం, 2006లో సహస్ర చండీ యాగం, 2007లో పాలకుర్తి నరసింహరామశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో చండీ యాగం, సుదర్శన యాగం, 2008లో సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో గాయత్రి యాగం నిర్వహించారు. ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలోనే తెలంగాణ భవన్ వేదికగా 27 రోజుల పాటు నక్షత్ర మండల యాగం నిర్వహించారు కేసీఆర్. అనంతరం ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. మళ్లీ 2010 సంవత్సరంలోనూ తెలంగాణ భవన్లో చండీ యాగం, 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ పూర్తిగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబర్ 27న నవచండీ యాగం నిర్వహించిన కేసీఆర్ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి ఆశీస్సులతో అయుత శత చండీ యాగాన్ని నిర్వహించారు. 2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయుత శత చండీ యాగాన్ని కనీవిని ఎరుగని రీతిలో ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం పక్కన ఘనంగా నిర్వహించారు. ఈ యాగం అప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా సస్యశ్యామలంగా ఉండాలని ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారు కేసీఆర్. ఆయన తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతూ ఉండడంతో అప్పుడప్పుడు సుదర్శన యాగాలు నిర్వహించారు.
అంతేకాదు ఉద్యమ సమయంలో తాను మొక్కిన మొక్కులను అన్ని దేవాలయాలు తిరిగి చెల్లించుకున్నారు కేసీఆర్. కురవి వీరభద్రస్వామికి వెండి మీసాలు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కవచం, కిరీటాలు, ఇతర ఆభరణాలు సమర్పించారు. అనంతరం తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాలగ్రామ హారాన్ని, కంఠాభరణం, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముక్కుపుడక సమర్పించారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడకను సమర్పించారు. ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించారు. తన వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నేతృత్వంలో రాజశ్యామల యాగాన్ని 2 రోజుల పాటు నిర్వహించి పూర్ణాహుతి గావించి అదే రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో మరోసారి శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. సహస్ర చండీ యాగంలో భాగంగా తొలి రోజు 100, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 సప్తశతి పారాయణాలు చేస్తారు. 5వ రోజున 11 హోమగుండాల వద్ద ఒక్కో గుండానికి 11 మంది ఋత్విక్కులు చొప్పున 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. మహారుద్ర యాగంలో రుద్ర పారాయణాలు, రుద్ర హవనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి 25 వరకు తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. 200 మంది ఋత్విక్కులు పాల్గొనే ఈ యాగ క్రతువును తిలకించేందుకు ప్రజలను అనుమతించాలా వద్దా అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ నిర్వహించబోయే ఆ యాగం ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలు విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు తోడ్పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ ఎమ్మెల్యేలు గంపెడాసతో ఉన్నారు. సీఎం కేసీఆర్ యాగం తర్వాత మంత్రివర్గంపైనే దృష్టి పెడతారని వారు నమ్ముతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోపే విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21 నుంచి 25 వరకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించి తలపెట్టిన యాగం పూర్తయ్యాక తమకు మంత్రి పదవి యోగం పడుతుందని ఆశావహులు నమ్మకంతో ఉన్నారు. కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారంలోపే ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత నెల 11న వెలువడ్డాక 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల దామాషా ప్రకారం కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య 18 మందికి మించకూడదు. ఈ లెక్కన కేబినెట్లోకి గరిష్టంగా మరో 16 మందిని తీసుకునే వెసులుబాటు కేసీఆర్ కు ఉంది. ఇందుకోసం 2 విడతల్లో విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి దఫా 6 నుంచి 8 మందిని కేబినెట్లోకి తీసుకుని లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం యోచిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోపే మొదటి దఫా విస్తరణ చేపడతారనే సంకేతాలు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి బయటకొచ్చాయి. కానీ జనవరి 3వ వారం ముగుస్తున్నా విస్తరణ ఊసే లేకపోవడంతో మంత్రి పదవుల ఆశావహులు, వారి సన్నిహితుల ఎదురుచూపులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ శాఖల ఏకీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చాక కేబినెట్ విస్తరణ చేపట్టాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆలోపు లోక్సభ ఎన్నికలు ముగుస్తాయని, ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపడతారని అనుకున్నారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ అంటే మరీ జాప్యం అవుతుందనే చర్చ టీఆర్ఎస్ ముఖ్యంలో మొదలైంది. తాజా అంచనాల ప్రకారం యాగం ముగిసిన తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ఆయన పరిమిత సంఖ్యలో మంత్రులను తన కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. దీని ప్రకారం చూస్తే జనవరి 30, ఫిబ్రవరి 7 మంచి ముహూర్తాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీ మంచి ముహూర్తం ఉందని పేర్కొంటున్నాయి. అయితే కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారాన్ని దాటకపోవచ్చనే విశ్వాసాన్ని ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్లో కాకపోతే లోక్సభ ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తొలి విడత కేబినెట్ విస్తరణలో తాజా మాజీ మంత్రులు కె తారక రామారావు, టి హరీష్ రావుకు ఛాన్స్ ఉంటుందా లేదా అనే విషయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి కేటీఆర్ కు అవకాశం దక్కకపోతే చెన్నమనేని రమేష్ బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సన్నిహితులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్డి నాయక్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, జి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పువ్వాడ అజయ్, పద్మారావు, దానం నాగేందర్, పట్నం నరేందర్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్ తదితరులు మంత్రి పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి పదవి దక్కదనే అభిప్రాయానికి వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, పార్లమెంటరీ సెక్రటరీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.